మంగ్లీ ఏం చేస్తున్నదో అరుచుకుందాం. మంగ్లీ, ఓ మంగ్లీ. దీనికి ఇదే ఆల్టర్నేటివ్. నా ప్రయోగాన్ని అందరూ ఫాలో అవుతారు. వావ్ మంగ్లీ, సూపర్ ప్రయోగం అంటారు. హలో మంగ్లీ, కిచెన్ లా బొద్దింక తిరిగినట్టు తిరుగుతున్నావు, వార్తదేవా? సావిత్రి, నా దిమాగ్కు మంచి ఐడియా తట్టింది సావిత్రి. ముందుగా చెప్పు 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 జల్దీ చెప్పు. ఆల్ ది బెస్ట్ లేదు, ఆలుగడ్డ లేదు. ముందుగా వార్త ఏందో చెప్పు. అంతా ఆలుగడ్డమయమే, ఈ జగమంతా ఆలుగడ్డమయమే. ఆలుగడ్డ అమ్మ చెయ్యని మేలు చేయబోతున్నది తెలుసా? ఏహే, ఏం చేస్తున్నావు చెప్పు ముందుగాల. తీన్మార్ వార్తలు చూసే ప్రేక్షకులందరికీ శనార్థులు. ఈ రోజు మన కార్యక్రమంలో ఏం తిని బతకాలే, ఎట్లా బతకాలని చూడబోతున్నారు. వార్తదేమంటే ఏమో వంటల ప్రోగ్రాం పెట్టినావు, మంచిగున్నది నీ సక్కదనం. సలసల కాగా ఈ నీళ్ళలున్న ఆలుగడ్డే బియ్యానికి ఆల్టర్నేటివ్. గదే గదే కనిపెట్టినా నేను ఇయ్యాల. బియ్యానికి ఆల్టర్నేట్ గానే పెట్టుడేంది మంగ్లీ? బియ్యం రేట్ ఇప్పుడు 50 దాటింది, తర్వాత 100 దాటచ్చు, ఇంకా పెరగచ్చు. అందుకే సావిత్రి ముందు జాగ్రత్తలో ఆలుగడ్డను అందుకున్నా నేను. అబ్బా, ఏం చెప్తున్నావు, నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు మనం తినే తిండిలా కూర 10 పైసలు అయితే అన్నం 90 పైసలు అవుతుంది. అగో గందుకే సావిత్రి నేను బియ్యానికి ఆల్టర్నేట్ చేస్తున్నా. బియ్యం రేటు పెరిగితే జొన్నలు సజ్జలు రాగులు లేవా? అవి ఇంకా పెయికి మంచిది కదా, అవి తింటే. ఓ బిత్తిరి సావిత్రి, ఏ లోకంలో ఉన్నావు నువ్వు? ఇంకా అవన్నీ ఇప్పుడు పెద్దోళ్ళ తిండైంది తెలుసా? పెయిలో కొవ్వు తగ్గాలని అందరు అవే తింటుర్రు. వాటికి ఏం తక్కువ, కిలో 70 పైనే ఉంది. అంటే బియ్యం కన్నా పీరం తెలుసా? అందుకని ఆలుగడ్డలు తింటావా? అవు మళ్ళా ఆలుగడ్డ చాలా అగ్గువ, కిలో 10-12 ఉంటది. ఆలు చిప్స్, ఆలు వేపుడు, ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ. బియ్యంలో ఉన్నాయి అన్ని ఆలులు ఉంటాయని డాక్టర్లే చెప్పిండ్రు. ఇంకేం కనిపెట్టబోతున్నాయి నీ అద్భుతమైన చేతులు? ఉల్లిగడ్డలు పిరమైతే కిలోమీటర్ల దూరం నిలబడకుండా 2-3 ఉల్లిగడ్డలు కోసి జ్యూస్ చేసి వాసనకు 2-3 సుక్కలేస్తే చాలు. సెంట్రల్ మినిస్టర్ మేడం కూడా ఇదే కదా చెప్పింది. మరి మిర్చి రేటు పెరిగితే ఏం చేస్తావు? కారం ఘాటు కావాలంటే 2-3 మిరియాలు చాలు. నీళ్ళు అని ఒగిరియాల్సిందే. సరే, మరి టమాటా సంగతి ఏంటి? కిలో టమాటా తెచ్చి మిక్సీలేసి రుబ్బి కిచప్ చేసుకోవాలి. పరిశ్రమల సంఘం అసోచాం కూడా అదే చెప్పింది కదా. ఇవన్నీ తినుడు కంటే ఇంత గడ్డి తిన్నది నయం ఉన్నది కదా. హలో, మేకప్ యువర్ మైండ్ అమ్మా. గడ్డ మన తక్కువ రేటు ఉన్నదా? మస్తు రేటు ఉన్నది, బర్లక దొరుకుతలేదాడా. మరి ఏం తిని బతకాలే మంగళమ్మ? అన్ని రేట్లు గింతగానం పెరుగుతున్నాయి. కొలిపెట్టి చెప్తుంటే తలిపెట్టి అడుగుతావు. అన్నిటికి కనిపెట్టినాం కదా ఆల్టర్నేటివ్. అబ్బా, ఒక్క కంది పప్పుకు మాత్రం దొరకలేదు ఆల్టర్నేటివ్. నేను చెప్తా, కందిపప్పుకు బదులు ఇంత గన్నేరు పప్పు తెచ్చుకొని తినాలి, పీడా పోతుంది. అబ్బా, నేనేం చేస్తున్నా, ఎప్పుడు నడిమిట్లో వచ్చి డిస్టర్బింగ్ చేస్తావు నువ్వు. పో మాడా, నాలుగడ్డ అంత పాడైపోయింది. చూసిన రానుల్లా, గిట్ల అన్నిటికన్ని పిరమైతే ఏం తిని బతకాలే? డాక్టర్లు ఎన్నో ప్రయోగాలు చేస్తుండ్రు, కానీ ఒక్క గోలి అస్సలు ఆకలి కాకుండా కనబెడితే గీ తిప్పలన్నీ ఉండే కావచ్చు కదా. ఏమంటారు?